అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం అయ్యే వరకు ఇరాన్ చుట్టే తమ సైన్యం ఉంటుందని తెలిపారు. అమెరికా దాడులతో ఇరాన్ ఇప్పటికే చాలా బలహీనపడిందన్నారు. చర్చలు సఫలమయ్యే వరకు అమెరికా సైన్యం అక్కడే ఉంటుందన్నారు. హర్ముజ్ జలసంధి తెరవడంతో సేఫ్ గా ఉంచుతామన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే మళ్లీ కాల్పులు జరుపుతామన్నారు. తదుపరి విజయం కోసం అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, అంతా సజావుగా సాగుతోంది, మొత్తంగా శాంతి చేకూరుతోంది అనుకుంటున్న ఈ సమయంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కదా. చర్చలు సఫలం అవ్వకపోతే మళ్ళీ కాల్పులకు అమెరికా సైన్యం రెడీగా ఉంది, ఇరాన్ చుట్టే మోహరించి ఉందని ఆయన చెప్తున్నారు కదా. మరి ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు శివప్రసాద్? ట్రంప్ స్వభావంలో ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి స్థితిని మనం స్పష్టంగా దీంట్లో గమనించవచ్చు. అతను ఏది మాట్లాడినా కూడా అది కరెక్టే అని నమ్మడానికి ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో చాలాసార్లు చూసాం, ఇప్పుడు కూడా మళ్ళీ మరొకసారి చూస్తున్నాం. ఇంకా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లాగైనా ఒప్పందం ఖరారు చేసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా తనకి అమెరికాకి ఎంత లబ్ధి పొందుతుంది, అమెరికాకి ఎంత ప్రతిఫలం లభిస్తుంది అనేది అతను ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తోంది. అదే పద్ధతిలో అతను కొనసాగుతున్నాడు. కాల్పుల విరమణ 14 రోజుల పాటు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా తమ సేనలన్నీ కూడా మొత్తం ఇరాన్ చుట్టూ మోహరించి ఉన్నాయి. ఏ క్షణాలైనా మేము అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ సైనికులు డైరెక్ట్ గా ఇన్వైడ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఒప్పందాన్ని ఖచ్చితంగా ఖరారు చేయాలి. అలా చేయని పక్షంలో మరోసారి దాడులు చేయడానికి మేము వెనకాడం, మొత్తాన్ని విధ్వంసం సృష్టిస్తాం, మొత్తం తీసేస్తాం అనేటువంటి పద్ధతిలో అతను మాట్లాడాడు. మరోవైపు ఇజ్రాయెల్ బీరూట్ మీద భయంకరమైనటువంటి దాడులు చేస్తూ ఉంది. ముందు చెప్పినట్టుగానే మీరు ఏ ఒప్పందాలు చేసుకున్నా సరే ఆ పరిధిలోకి మేము రాము, మేము ఖచ్చితంగా లెబనాన్ మీద ఖచ్చితంగా అటాక్ చేస్తాం. అక్కడ ఉండేటటువంటి హిజ్బుల్లా కానీ మిగిలినటువంటి ఉగ్ర మోకలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని సమూలంగా నాశనం చేసే వరకు మా పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే పద్ధతిలో చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో దాదాపు 100 మిసైల్స్ ని ప్రయోగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో యుద్ధం ఎట్లా అవుతుంది, ఏమవుతుంది అనేది ఇప్పటికి కూడా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. హర్ముజ్ పూర్తిగా వదిలివేయాలి అనేటటువంటి వాళ్ళు ట్రంప్ మాట్లాడినటువంటి మాట. మరి దాంట్లో ఎక్కడ కూడా ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి ప్రస్తావన మళ్ళీ దాంట్లో చేయలేదు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలియనటువంటి పరిస్థితిలో ప్రపంచం అంతా ఉంది. ఇదే పరిస్థితి ఇంకా కొంతకాలం పాటు కొనసాగితే, ఈ సస్పెన్స్ కనుక ఇలాగే కొంతకాలం పాటు కొనసాగితే మళ్ళీ పూర్వస్థితి మళ్ళీ ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి యుద్ధానికి తెగబడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పుకోవచ్చు అర్చన. అయితే ఒకవైపు చూసుకుంటే ఇప్పటికే ఇజ్రాయెల్ అంటే చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది, అటు ఇరాన్ ఇజ్రాయెల్ని కావచ్చు అమెరికాని కావచ్చు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. కానీ ఇప్పుడు మరి లెబనాన్ పరిస్థితి ఏంటి? దానికంత సమర్థత ఉందనుకోవచ్చా? లెబనాన్కి అంత సమర్థత లేదు. లెబనాన్కి ఎవరైనా సహాయం చేయాల్సిందే. అలా చేయని పక్షంలో లెబనాన్ డెఫినెట్ గా ఆ పరిస్థితిలో మాత్రం లేదు. లెబనాన్ ప్రత్యేకంగా దీని మీద ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం కానీ అదంతా కూడా ప్రత్యేకంగా జరగలేదు ఎప్పుడు కూడా. ఇరానే దాన్ని ఆ బాధ్యతను తీసుకుని లెబనాన్ ని రక్షించాలి, లెబనాన్ సేవ్ చేయాలి, లెబనాన్ మీద అటాక్ చేస్తే మేము ఊరుకోము అనేటటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ ఇరాన్ ఇచ్చింది. కాబట్టి ఇరాన్ దాంట్లో ఇన్వైడ్ అయ్యి ఇరాన్ చేయాల్సిందే తప్ప డైరెక్ట్ గా లెబనాన్ చేసేటువంటి పరిస్థితులు లేదు. కానీ లెబనాన్ లో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా అంటే రాజధాని పక్కనే ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా హిజ్బుల్లా లేకపోతే హమాస్ వాళ్ళ యొక్క చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళని నాశనం చేసే వరకు ఆగమని చెప్పి ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇరాన్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందా, మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుందా, అట్లాగే గల్ఫ్ కంట్రీస్ మీద మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా సస్పెన్స్ లో ఉన్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనేటటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. అందువల్ల యుద్ధం ఆగిపోయింది దీంతో అని చెప్పి సంతోషపడాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇవాళ ట్రంప్ స్టేట్మెంట్ తో మరింత అగ్గిగాజ్యం వచ్చినట్టు అయింది. ఖచ్చితంగా ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇరాన్ ని లొంగ తీసుకోవడానికి అని స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. తనతో ఒప్పందం చేసుకోవాలి, అలా చేసుకుంటేనే అతను ఇరాన్ ని వదిలేస్తాడు, అలా కాని పక్షంలో మళ్ళీ అటాక్ చేయడం మాత్రం ఖచ్చితంగా తథ్యం. ఈసారి చాలా భారీగా ఉంటుందని కూడా అతను హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఎంత భారీగా ఉంటుంది ఏంటి అనే దాని మీద ఆలోచనలు లేకపోతే వాటికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రంప్ మాత్రం యథావిధిగా తన రైనటువంటి శైలిలో ఒకసారి ఫేవర్ గా, ఒకసారి వ్యతిరేకంగా, ఒకసారి బెదిరిస్తూ, ఒకసారి వాళ్ళని మెచ్చుకుంటూ ఇలా డిఫరెంట్ రూపాలని తనలో చూపిస్తూ ఆయన ప్రదర్శన ఆయన చేస్తూ ఉన్నాడు. అందువల్ల యుద్ధం ఆగిపోయిందని పూర్తిగా విశ్వసించడానికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అర్చన.
అయితే శివప్రసాద్, మనం ఇప్పుడు చూసుకుంటే ఈ సీజ్ ఫైర్ లో భాగంగా ఒక 10 అంశాలను అయితే ఇరాన్ పెట్టి ఉంచింది. వాటన్నింటికి అంటే మరి ఇటు నుంచి ఇజ్రాయెల్ నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, ఇరాన్ పై అసలు ఏ రకమైన ఒత్తిడి ఉంది? ఇరాన్ దేనికి లొంగిపోవాలి? ఏంటేంటి వీళ్ళు కోరుకుంటున్నారు? ఇరాన్ దేనికి వాళ్ళకి సానుకూలంగా స్పందించాలి? ప్రధానంగా అణ్వాయుధాలు తయారు చేయడం అనేటటువంటి దానికి పూర్తిగా సొంత చెప్పాలి. మీ అణు సామర్థ్యాన్ని టోటల్ గా వదులుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉండేటటువంటి సామగ్రి ఏదైతే ఉందో ఆ సామగ్రి అంతా ధ్వంసం అయిపోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ మొత్తం అంతా కూడా ఇచ్చేయాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ ట్రంప్ కి. వాళ్ళు ఇచ్చినటువంటి 10 డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అంగీకరించినట్టుగా ప్రతిదానికి అగ్రీడ్ అని చెప్పి చెప్తున్నట్టుగా వచ్చింది. కానీ ఏం అగ్రీ అయ్యాడు? వాళ్ళు మాకు హల్మూజ్ చేస్తున్న మీద మాకు పూర్తి ఆధిపత్యం మాకు కావాలి అని అడిగారు. దాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. ఆయిల్ వీళ్ళకి ఇచ్చేయడానికి, అమెరికాకి ఇచ్చేయడానికి వాడికి సిద్ధంగా లేరు ఇరాన్ వాళ్ళు. కాబట్టి దానికి కాదనే సమాధానమే వస్తుంది.